హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ టైం ప్రియాంక గారు శంషాబాద్ దగ్గర ఒక విలేజ్లో యాదమ్మ గారి వీడియో పంపించారు కదండి. ఆమెకి నేను శారీ కూడా పంపించాను కదా. యాదమ్మ గారి ఇంటి దగ్గరలోనే నర్సమ్మ అనే మరొక మహిళ ఉన్నారంటండి. ఆమె వీడియో కూడా ప్రియాంక గారు తీసి పంపించారు. ఒకసారి ఆ వీడియో చూడండి. నా పేరు నర్సమ్మ. నరసమ్మనా, ఇక్కడ ఏం చేస్తారు మీరు? పార పని చేసుకుంటారా? మీ హస్బెండ్ పారకడే. ఏ ఊరు మీది? అది చోడపురం. చోడపురమ్మా. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నా 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి పార పని చేసుకుంటున్నారా? పిల్లలు ఊర్లలో ఉంటారా? ఊర్లలో ఉన్నారా? అయితే నేను ఎందుకు వీడియో తీస్తున్నా అంటే, హ్యాపీ మామ్ టాక్స్లో మా ఇంటి ఆడపడుచు ప్రోగ్రామ్ చేస్తున్నారు అనమాట, వేణి మేడము. సో వాళ్ళు శారీస్ ఇస్తూ ఉంటారనమాట. ఇట్లా శారీ కొనుక్కోలేని వాళ్ళకు కానీ, పట్టు శారీస్ కొనలేని దాంట్లో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి శారీస్ డొనేట్ చేస్తుంటారు. సో మెనీ నుంచి నేను వచ్చిన శారీస్ వస్తే ఇవ్వడానికి, సో నేను అందుకోసం వీడియో తీసుకుంటున్నాను. ఒకవేళ శారీ మీకు ఇవ్వమంటే నేను ఇచ్చేస్తాను, ఓకేనా? చూడండి, పిల్లలందరూ అక్కడే ఉంటారా? ఊర్లలోనే ఉంటారు. ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారా అక్కడ? ఓకే. చూశారు కదండి నర్సమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో. వాళ్ళు కూడా పార పనులు చేసుకుంటూ బతుకుతున్నారంటండి. పిల్లలైతే ఊర్లోనే ఉండి అక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారంట. అయితే ప్రియాంక గారు లాస్ట్ టైం యాదమ్మ గారికి శారీ ఇచ్చేసిన తర్వాత అక్కడే ఇంకొక నర్సమ్మ అనే ఇంకొక లేడీ కూడా ఉన్నారు మేడం, ఆమెకు కూడా శారీ ఇస్తాను అంటే వీడియో తీసి పంపిస్తాను, ఆమె పరిస్థితి కూడా అలానే ఉంది, మంచి బట్టలు కొనుక్కునే పరిస్థితుల్లో అయితే వాళ్ళు లేరు అనేసి ప్రియాంక గారు నాకు చెప్పారు. సరే అమ్మా, తప్పకుండా పంపిస్తాను, ఆమె వీడియో కూడా పంపించండి అని చెప్పాను. అందుకని ప్రియాంక గారు నర్సమ్మ గారి వీడియో అయితే మనకి తీసి పంపించారండి. ఈ వారం మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా ఈ శారీనైతే నర్సమ్మ గారికి పంపిస్తున్నానండి. నేను ప్రియాంక గారికి పంపిస్తున్నాను. ప్రియాంక గారు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ శారీని తీసుకుని వెళ్ళి నర్సమ్మ గారికి అయితే ఇస్తారు. పాపం వీళ్ళందరూ కూడా పార పనులు చేసుకుంటూ అలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎలాగో వాళ్ళ జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నారండి. వాళ్ళ కష్టాలన్నిటినీ అయితే నేనేమీ తీర్చలేను, ఏదో నా వంతుగా ఒక మంచి శారీనైతే ఆమెకి గిఫ్ట్గా పంపించాలి అనుకుంటున్నాను. ప్రియాంక గారు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మీరు యాదమ్మ గారితో పాటు నర్సమ్మ గారి వీడియో కూడా పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఎవరైనా ఇలా మంచి బట్టలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళ వీడియో తీసి నాకు పంపించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.